హాయ్! ఈజీ స్టూడెంట్స్‌కి తెలుసు ఎగ్జామ్స్‌లో ఖచ్చితంగా వచ్చే కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా! అందులో ఒకటి నీడ్ ఫర్ మాడ్యులేషన్. ఈరోజు ఈ కాన్సెప్ట్‌ని భలే సింపుల్‌గా అసలు ఎగ్జామ్‌లో ఎలా రాయాలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సరేనా? పదండి మరి. ఒక చిన్న ఆడియో సిగ్నల్ అంటే మనం మాట్లాడే మాటను అనుకోండి. దాన్ని నేరుగా పంపాలనుకుంటే దానికి వాడాల్సిన యాంటెన్నా ఎత్తు ఎంతో తెలుసా? దాదాపు 50 కిలోమీటర్లు. అవును, విన్నది నిజమే. 50 కిలోమీటర్లు. హబ్బా! ఒక్కసారి ఊహించుకోండి. మౌంట్ ఎవరెస్ట్ కంటే 5 రెట్లు పెద్దది. అంత పెద్ద యాంటెనాని కట్టడం అసలు సాధ్యమేనా? జస్ట్ ఇంపాసిబుల్ కదా! అవును. అస్సలు సాధ్యం కాదు. మరి మన ఫోన్ కాల్స్, మన రేడియో సిగ్నల్స్ అన్నీ ఎలా వెళ్తున్నాయి? హా! ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. దాని పేరే మాడ్యులేషన్. సరే, ఇంతకీ ఏంటి ఈ మాడ్యులేషన్ అంటే? చాలా సింపుల్గా ఒకే ఒక్క లైన్లో చూద్దాం. సో, ద పాయింట్ ఈజ్, మాడ్యులేషన్ అంటే పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. మన దగ్గర ఉన్న తక్కువ ఫ్రీక్వెన్సీ మెసేజ్ సిగ్నల్ని తీసుకొని దాన్ని ఒక హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్తో కలపడమే. దీనివల్ల ట్రాన్స్మిషన్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన మెసేజ్ ఒక చిన్న ఉత్తరం లాంటిది అనుకుందాం. దాన్ని నేరుగా విసిరితే ఎంత దూరం వెళ్తుంది? మహా అయితే కాస్త దూరం. అదే ఉత్తరాన్ని ఒక కవర్లో పెట్టి పంపిస్తే ఎక్కడికైనా వెళ్తుంది. ఇక్కడ ఆ కవరే మన మాడ్యులేషన్ ప్రాసెస్ అన్నమాట. ఎగ్జామ్లో వై డూ వి నీడ్ మాడ్యులేషన్ అని అడిగారనుకోండి, మీరు ఈ 3 పాయింట్లు రాస్తే చాలు, ఫుల్ మార్క్స్ గ్యారంటీ. ఆ 3 పాయింట్స్ ఏంటంటే: 1 యాంటెన్నా సైజ్ తగ్గించడానికి, 2 మల్టీప్లెక్సింగ్ కోసం, అంటే ఒకేసారి చాలా సిగ్నల్స్ పంపడానికి, ఇక 3 నాయిస్ ఇంకా ఇంటర్ఫెరెన్స్ నుంచి మన సిగ్నల్ని కాపాడటానికి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ రీజన్ యాంటెనా హైట్. దీనికొక సింపుల్ ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోండి. h=λ/4. అంటే హెచ్ అనేది యాంటెనా ఎత్తు, లాంబ్డా ఏమో వేవ్ లెంత్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే వేవ్ లెంత్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల యాంటెనా కూడా అంతే పొడవుగా ఉండాలి. సింపుల్. ఇప్పుడు చూడండి, మనం మాడ్యులేషన్ చేసి సిగ్నల్ ఫ్రీక్వెన్సీని పెంచగానే ఏమవుతుందంటే దాని వేవ్ లెంత్ దారుణంగా తగ్గిపోతుంది. దాంతో మనకు కావాల్సిన యాంటెనా సైజ్ కూడా కిలోమీటర్ల నుంచి మీటర్లు లేదా సెంటీమీటర్లలోకి వచ్చేస్తుంది. చూసారా ఎంత ప్రాక్టికల్గా మారిపోయిందో? ఇక రెండో పాయింట్ మల్టీప్లెక్సింగ్. ఈ స్లైడ్ చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. మాడ్యులేషన్ వాడి మనం వేరువేరు సిగ్నల్స్కి వేరువేరు హై ఫ్రీక్వెన్సీ క్యారియర్లను ఇవ్వొచ్చు. అప్పుడు అన్నీ ఒకే ఛానల్లో వెళ్తున్నా ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వవు. అచ్చం హైవే మీద కార్లు తమ తమ లేన్లలో వెళ్ళినట్లన్మాట. మూడోది చాలా ఇంపార్టెంట్, నాయిస్ తగ్గించడం. మన బేస్ బ్యాండ్ సిగ్నల్స్, అంటే మన వాయిస్ సిగ్నల్స్ చాలా వీక్గా ఉంటాయి. వాటిని నేరుగా పంపిస్తే గాలిలో ఉండే రకరకాల నాయిస్ వాటిని ఈజీగా పాడు చేస్తుంది. అదే మాడ్యులేషన్ చేసి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్గా మార్చామనుకోండి, అది చాలా బలంగా ఉండి ఈ నాయిస్ని అంత ఈజీగా దరిచేరనివ్వదు. ఈ మొత్తం కాన్సెప్ట్ ఇంకా బాగా గుర్తుండటానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను. దీన్ని రాయి కాగితం అనాలజీ అని పిలుచుకుందాం. ఇది భలే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న కాగితం ముక్కని విసిరితే ఎంత దూరం పోతుంది? మహా అయితే ఓ 4-5 అడుగులు అంతే. అదే కాగితాన్ని ఒక రాయికి చుట్టి విసిరారనుకోండి, అప్పుడు అబ్బో చాలా దూరం వెళ్ళిపోతుంది కదా! ఎగ్జాక్ట్గా ఇదే మన కాన్సెప్ట్. ఇక్కడ ఆ కాగితమేంటంటే మన అసలు మెసేజ్ సిగ్నల్ చాలా వీక్గా తక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. మరి ఆ రాయి ఏంటి? అదే మన హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్ అన్నమాట. సో ఆ రాయికి కాగితం చుట్టడమే మాడ్యులేషన్ ప్రాసెస్. అంటే మన వీక్ సిగ్నల్ని ఒక స్ట్రాంగ్ క్యారియర్ వేవ్ మీద ఎక్కించి పంపిస్తే అది చాలా దూరం సేఫ్గా వెళ్ళిపోతుంది. భలే ఉంది కదా ఈ ఎనాలజీ? ఓకే, ఇప్పుడు ఎగ్జామ్లో మార్కులు తెచ్చిపెట్టే అసలైన పాయింట్కొద్దాం. ఎగ్జామినర్ మన ఆన్సర్ షీట్లో ఖచ్చితంగా ఏం చూడాలనుకుంటారో చూద్దాం. చూడండి, మనం ఎగ్జామ్లో రాయాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. మాడ్యులేషన్ చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరగడం వల్ల వేవ్ లెంత్ తగ్గుతుంది. దానివల్ల యాంటెన్నా సైజు కూడా తగ్గుతుంది. ఈ ఒక్క లాజిక్ రాస్తే చాలు, మంచి ఇంప్రెషన్ పడుతుంది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసేద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టికల్ సమస్యలు సాల్వ్ చేయడానికి మాడ్యులేషన్ ఖచ్చితంగా కావాలి.
ముఖ్యంగా 3 కారణాలు: యాంటెనా సైజ్ తగ్గించడం, ఒకే ఛానల్లో చాలా సిగ్నల్స్ పంపడం, ఇంకా నాయిస్ నుండి రక్షణ ఇవ్వడం. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ రాయి కాగితం ఎనాలజీని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రైట్, ఇప్పుడు మాడ్యులేషన్ ఎందుకో క్లియర్ కదా. మరి ఆ క్యారియర్ వేవ్ని ఎన్ని రకాలుగా మార్చవచ్చు? దాని యాంప్లిట్యూడ్ని మార్చొచ్చా, లేక ఫ్రీక్వెన్సీనా? అలా మార్చడం వల్ల మనం రోజూ వినే AM, FM రేడియోలకు ఏంటి సంబంధం? దీని గురించి ఆలోచించండి. నెక్స్ట్ టైం దాని గురించి మాట్లాడుకుందాం.